మీకు ఒకప్పుడు సౌత్ ఆఫ్రికన్ టీం ఎలా ఉండేదో తెలుసా? వాళ్ళకి బ్యాటింగ్ ఆర్డర్తో పాటు బౌలింగ్లో కూడా చుక్కల్లో చూపించే బౌలర్స్ ఉండేవాళ్ళు తెలుసా? మరి ఇంత హైప్ ఎత్తున్నావు కదా వాళ్ళకి. మరి వాళ్ళలో హయ్యెస్ట్ వికెట్స్ తీసుకున్న బౌలర్ ఎవరు భయ్యా అని నీకు ఎప్పుడన్నా డౌట్ వచ్చిందా? సో ఒకవేళ డౌట్ వస్తే దాని గురించే చెప్తున్నాను నేను. వీళ్ళ కల్లే డేల్ స్టెయిన్ అని ఒక బౌలర్ ఉండేవాడు. అతను బౌలింగ్ యాక్షన్ చూస్తేనే బ్యాట్స్మెన్స్కి పడిపోయేది. ఆ విధంగా ఉండిద్ది అతని యాక్షన్. యార్కర్ దించాడు అంటే బ్యాట్స్మెన్కి ఇంకొక ఆప్షన్ ఉండేది కాదు. ఆ విధంగా యార్కర్ని దించేవాడు. సో మరి ఇప్పటివరకు అతను ఎన్ని వికెట్స్ తీసుకున్నాడు భయ్యా అంటే, మరి ఓవరాల్గా చూసుకుంటే అతను ఏకంగా 439 వికెట్స్ తీసుకున్నాడు. మరి దాని తర్వాత సెకండ్ ప్లేస్లో ఎవరన్నా ఉన్నారా అతనికి దగ్గరలో అంటే ఎందుకుంటారు? షాన్ పోలాక్. మరి షాన్ పోలాక్ అతను బౌలింగ్లో మాత్రమే కాదు, బ్యాటింగ్లో కూడా మరి అపోజిషన్స్కి చుక్కల్లో చూపించగలుగుతాడు. అటువంటి ప్యూర్ ఆల్రౌండర్ షాన్ పోలాక్. అతను చూసుకుంటే మొత్తం ఓవరాల్గా 421 వికెట్స్ తీసుకున్నాడు. సో మరి దాని తర్వాత ప్లేస్లో ఎవరున్నారు భయ్య అంటే మీ అందరికీ బాగా తెలిసి ఉంటాడు, మకాయ ఎందిని. మరి అతను బౌలింగ్ యాక్షన్ చూస్తేనే మరి ఎక్కడ బాల్ వేస్తాడరా అనే విధంగా ఉండిద్ది అతని యాక్షన్. అయితే మరి అతను ఇప్పటి వరకు చూసుకుంటే మొత్తం 390 వికెట్స్ తీసుకున్నాడు అనమాట. సో మరి దాని తర్వాత ప్లేస్లో మనకి రీసెంట్గా వచ్చిన రబాడా. మరి రబాడా ఎన్ని వికెట్లు తీసుకున్నాడు భయ్య అంటే ఇప్పటివరకు 336 వికెట్స్ తీసుకున్నాడు. సో మరి దాని తర్వాత ప్లేస్లో చూస్తే మనకి డొనాల్డ్, అతను ఏకంగా 330 వికెట్స్ తీసుకున్నాడు. సో దాని తర్వాత ప్లేస్లో వచ్చేసరికి మోర్కల్, అతను చూసుకుంటే 309 వికెట్స్ తీసుకున్నాడు మొత్తం కూడా. సో మరి దాని తర్వాత జాక్ కలీస్, ప్యూర్ పర్ఫెక్ట్ ఆల్రౌండర్ ఎవరన్నా ఉన్నారంటే అది జాక్ కలీస్ అనే చెప్పాలి. సో జాక్ కలీస్ ఇప్పటి వరకు 291 వికెట్స్ తీసుకున్నాడు. సో దాని తర్వాత ఫిలాండర్, అతను కూడా మరి 224 వికెట్స్ తీసుకున్నాడు అనమాట. సో అయితే మరి వీళ్ళందరూ చూసుకుంటే 200 అబోవ్ వికెట్లు తీసుకున్న మరి ఫాస్ట్ బౌలర్స్ అనమాట. సో అయితే అంతకుముందు ఆల్రెడీ మనం మాట్లాడాం, స్పిన్నర్స్లో చూసుకుంటే కేవలం కేశవ్ మహారాజ్ ఒక్కడ మాత్రమే తీశాడు. మరి ఇక్కడ చూసుకుంటే ఈ ఫాస్ట్ బౌలర్స్ అందరూ కూడా 200 అబోవ్ వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది.